ఓకే పుల్లారావు గారు మీరేం చెప్తారు? ఉద్యమకారులను గుర్తించిన తర్వాత ఏ తరహాగా వారిని గౌరవిస్తే బాగుంటుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 250 గజాల స్థలాన్ని ఇస్తానని చెప్పిందో, లేదా మేము కమిటీ ముందు కూడా చెప్పింది అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులుగా యాజ్ ఏ బీజేపీ పార్టీ నుంచి కూడా వారికి డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటే 250 గజాల స్థలాన్ని ఎంపీ ఎమ్మెల్యేస్ కాలనీ ఏ విధంగానైతే హైదరాబాద్ లో ఉన్నాయో, ఉస్మానియా విద్యార్థి జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమకారులకు సుందర సమరయోధుల లెక్కనే గుర్తింపు కార్డు ఇచ్చి వారికి ఇంటి స్థలాన్ని 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఇయ్యాలని, దానికి ఒక సపరేట్ గా ఏది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కాలనీ అని లేదా ఉద్యమకారుల కాలనీ అని చెప్పి ఒక నామకరణం చేసి అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ లో ఈ యొక్క ప్లాట్లను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రెండోది, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రానికి నడిపినటువంటి విద్యార్థుల అమరత్వంతో ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అమరవీరుల యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా అమరవీరుల కుటుంబాలను మొత్తాన్ని గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని చాలా మంది విద్యార్థి మిత్రులు ఇప్పటికి కూడా హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళకి ఆర్థికంగా అంటే డబ్బులు లేక హాస్పిటల్లో కూడా చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాడికి హెల్త్ కార్డు, ఫ్రీ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ కార్డును కూడా ఇష్యూ చేయమని చెప్పడం జరిగింది. స్వతంత్ర సమర యోధులుగా గుర్తింపించి వారికి జీతభత్యాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నెల ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థులు అందరి దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలు. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ కమిటీ వేశారు, ఈ కమిటీలో విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థుల్ని ఆ కమిటీలో తీసుకోవాలని చెప్పినాం. అదే విధంగా ఆ రోజు టీఎన్జిఓ ఉద్యమకారులు ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఉద్యమం చేసినటువంటి చరిత్ర మనకు అందరికీ తెలుసు. వారిని కూడా ఈ కమిటీలో తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అమరవీరుల కుటుంబాల నుంచి కూడా ఒకరు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మీద కూడా అత్యంత కిరాతకంగా పోలీసులు ఆ రోజు దాడి చేసి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాంటి జర్నలిస్టులు మొత్తం కూడా ప్రజలలో చైతన్యం కల్పించినటువంటి జర్నలిస్టులు కూడా ఆ కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇలాంటి అనేక డిమాండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కమిటీ మొత్తం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కమిటీ లెక్క ఉంది. నేనేమంటున్నానంటే నిష్పక్షపాతంగా ఆ కమిటీలో ఉద్యమకారులు కూడా పెట్టమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే రేపు మీకు లాలూచి పడేటువంటి తత్వం అంటే విద్యార్థులు కానీ ఉద్యమకారులు కానీ మీరు మా పార్టీలో జాయిన్ అయితేనే మీకు ఇళ్ల ప్లాట్లు ఇస్తాం అనేటువంటి అలాంటి ధోరణి కూడా రేపు మీరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కాబట్టి కంపల్సరిగా ఈ ఉద్యమకారుల దాంట్లో కంపల్సరిగా విద్యార్థులు ఉండాలి, టీఎన్జిఓ నుంచి లేకపోతే ఎంప్లాయీస్ నుంచి కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండాలి, జర్నలిస్ట్ నుంచి ఉండాలి. అదే విధంగా న్యూట్రల్ క్యాండిడేట్లు కూడా కమిటీలో పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం. రైట్ మల్లేశ్వర్ గారు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి